తెలుగమ్మాయి పివి సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో ఛాంపియన్గా నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా షట్లర్గా రికార్డుల్లోకి ఎక్కింది. టోక్యోలో జపాన్ షట్లర్ అకానే యమగుచితో జరిగిన పోరులో సింధు కాన్ఫిడెంట్గా ఆడింది. తొలి గేమ్లో ఓ దశలో వెనుకబడినప్పటికీ ఆ తర్వాత పుంజుకుంది. తొలి గేమ్లో విజయం సాధించింది. అదే జోష్ను రెండో గేమ్లోనూ కొనసాగించింది. తిరుగులేని ఆట తీరుతో మ్యాచ్ను ముగించింది. 21-17, 21-17 తేడాతో యమగూచిపై విజయం సాధించింది. జపాన్ షట్లర్పై ఆధిక్యాన్ని పెంచుకుంది. ఇప్పటివరకు ఇద్దరి మధ్య 30 మ్యాచ్లు జరిగాయి. ఇందులో 16 మ్యాచ్ల్లో సింధు గెలిచింది. 14 మ్యాచ్ల్లో యమగూచి సత్తా చాటింది. అయితే జపాన్ ఓపెన్కు ముందు జరిగిన 10 మ్యాచ్ల్లో మాత్రం యమగూచిదే ఆధిపత్యం. 7 జపాన్ షట్లరే గెలిచింది. ఇప్పుడు జపాన్ ఓపెన్లో మాత్రం సింధుకు ఎదురు లేకుండా పోయింది. చాలా కాలం తర్వాత సింధు తన ఖాతాలో ట్రోఫీని వేసుకుంది. 2024 డిసెంబర్లో సయ్యద్ మోదీ టోర్నీలో ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే టైటిల్ను సొంతం చేసుకుంది. నిజానికి జపాన్ ఓపెన్ ఆరంభం నుంచి సింధు తన మార్కు చూపించింది. ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కింది. ఇటీవలి ఫామ్ గురించి ఆందోళన చెందకుండా మెరుపులు మెరిపించింది. సెమీస్లో చెన్ యుఫేయితో సింధు తలపడింది. 21-19, 15-10తో సింధు లీడ్లో ఉన్న సమయంలో చైనా షట్లర్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగింది. ఫైనల్లో ప్రపంచ 3వ ర్యాంకర్ను ఓడించి ఇప్పుడు సింధు సరికొత్త చరిత్రను లిఖించింది. 19 నెలల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. మొత్తంగా తెలుగమ్మాయి తన పవర్ను చాటుకుంది. ఆటలో దూకుడు తగ్గలేదని నిరూపించుకుంది. సింధు మళ్లీ టైటిల్స్ వేటలో గేర్లు మార్చడంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. మున్ముందు ఇదే జోష్ కొనసాగించాలని కోరుకుంటున్నారు.